హాయ్ ఫ్రెండ్స్. డే 4 మార్నింగ్ అయితే మేము లేచి శివరాత్రి రోజున కాబట్టి మార్నింగే దర్శనానికి వెళ్దామని 200 రూపీస్ దర్శనానికి అయితే వెళ్ళాము. దీపాలైతే గోపురం దగ్గర వెలిగించుకొని లైన్‌లో వెళ్ళేసి ఒక హాఫ్ అన్ అవర్‌లో దర్శనం అయిపోయింది. బయటికొచ్చాక ఒక 1 అవర్ అయితే మేము అక్కడ గుడిలో టైమ్ స్పెండ్ చేసాము ప్రశాంతంగా కూర్చొని. అయితే తర్వాత అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర మేమైతే ఫోన్ తీసుకొని కొంచెం వీడియో అయితే క్యాచప్ చేసుకున్నాను. తర్వాత సాయంత్రము యథావిధిగా మేమైతే నా సేవకైతే వెళ్ళాము. నాకు అమ్మవారి దగ్గరైతే సేవ అయితే వేశారు. అమ్మవారి దగ్గర సేవ చేయడం నాకు చాలా అదృష్టంగా అనిపించింది. ఆ రోజు నేను కటిక ఉపవాసం ఉంటాను కదా! 6 గంటల వరకు వాటర్ కూడా తాగను. 6 గంటల తర్వాత వాటరు అండ్ ఫ్రూట్స్ తిన్నాను. తినేసి 9:30 వరకైతే నేను సేవ చేసుకున్నాను. సేవ అనంతరం మేమైతే పాగదర్శనానికైతే వెళ్ళమన్నారు. మేమైతే పాగదర్శనంలో అయితే కూర్చున్నాము. నేను, ఆంటీ అక్కడైతే చాలా అంటే చాలా క్రౌడ్‌గా ఉన్నారు. పాగదర్శనంలో అయితే చాలామంది. అందరం కలిసి అలా పాగదర్శనంలో కూర్చున్నాము. చాలా సంతోషంగా అనిపించింది. 2 గంటల సేపు లైట్స్ ఆఫ్ మధ్యలో పాగదర్శనం అయితే చేసుకున్నాము. చాలా అద్భుతంగా జరిగింది పాగదర్శనం. తర్వాత లైన్‌లో వెళ్ళి మళ్ళీ శివయ్య దర్శనం చేసుకున్నాం. అభిషేకం జరుగుతుండగా శివయ్య దర్శనం అద్భుతంగా జరిగింది.